చిరంజీవి వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్ ని ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్ కి థియేటర్లు దద్దరిల్లే విధంగా ప్రేక్షకులు నవ్వడం ఖాయమని, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరంజీవి వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్ ని ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్ కి థియేటర్లు దద్దరిల్లే విధంగా ప్రేక్షకులు నవ్వడం ఖాయం అని, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనిల్ నమ్మకంతో వెంకటేష్ ఈ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో స్టార్స్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి చాలా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ కావడంతో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. చిరంజీవి వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలని వెండి తెరపై కలిపి చూడాలని చాలా కాలంగా సినీ ప్రేమికులు ఆశిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరబోతోంది. వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ అడిగితే ఎంతటి పెద్ద హీరో అయినా ఓకే అనాల్సిందే. ఇదే జోష్ లో తన భగవంత్ కేసరిని కూడా మెగా అనిల్ మూవీలో నటింప చేయాలని కొందరు అనిల్ ని కోరుతూ ఉన్నారు. బాలకృష్ణ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ వెంకటేష్ వైటిక్ రాజు మాత్రం మెగా మూవీ షూట్లో జాయిన్ కాబోతూ ఉన్నారు. వెంకటేష్ ఈ సినిమా కోసం దాదాపుగా నెల రోజుల పాటు డేట్లు కేటాయించారని టాక్ వినిపిస్తోంది. అందులో కొన్ని రోజులు ప్రమోషన్ కి కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నుంచి రానటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు అనిల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తూ ఉన్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. మెగాస్టార్ తో తీస్తున్న ఈ సినిమా 500 కోట్లు కొల్లగొట్టేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.